హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. కాఫీ తాగారా? ఇంకా తాగలేదా? నేనైతే ఇప్పుడే స్టవ్ ఆన్ చేస్తున్నాను అండి. ఒక పక్క అయితే పాలు పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. ఇంకో పక్క అయితే రొట్టెకి రెడీ చేస్తున్నానండి. 7:00కల్లా ఉపాధి పనికి వెళ్ళాలి. అందుకని బావ ట్యాబ్లెట్లో వేసుకోవాలి కాబట్టి మేము వేసేసి బావ ఫోన్ చేస్తే తీసుకొని వెళ్తాడు. ఇదిగోండి ఇడ్లీ పిండి, దాంట్లోకి ఇదేమో అల్లం తురుము అండి. అల్లం తురుము వేసుకున్నా. అల్లం తురుము, పచ్చిమిరపకాయలు కూడా అలాగే తురిమేసా. కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్గా కోసి పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చి క్యారెట్ కూడా ఎక్కువగానే వేసుకుంటున్నాను. మొత్తం మిక్స్ చేద్దాం. హెల్దీ అండ్ బ్రేక్ఫాస్టే కదండి ఇది. ఇవాళ ఇలా ట్రై చేద్దామని ఇలా వేస్తున్నాను. పిండి అంతా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుతాను. ఇదిగోండి కలిపేసాను, మొత్తం మిక్స్ చేసేసాను. ఉప్పు కూడా వేసేసి మిక్స్ చేసేసాను. ఇంకా క్యారెట్ తురుము ఉంది, దానిపైనుంచే వేసుకోవచ్చు. అట్లా దీంట్లోనే కలిపేసేసుకోవచ్చు. ఎక్కువ తురిమేలే, కొంచెం క్యారెట్లు కానీ కలర్ఫుల్గా ఉంటుందండి. స్టార్ట్ చేసేద్దాం. మీరందరూ కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? నేనైతే రొట్టెలు అయితే వేస్తున్నానండి ఫ్రెండ్స్. హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మందంగా వేసుకుంటే సరిపోతుంది. అలా ప్రెస్ చేసి సిమ్లో పెట్టేద్దాం. ఎందుకంటే నిదానంగా కాలితేనే దాని టేస్ట్ బాగుంటుంది. నిదానంగా కాలాలి. ఈలో పాలు కాకేస్తాయి. పాలు తాగేస్తాను అయితే. ఇదే ఫ్రెండ్స్, ఇవాళ మీరేం టిఫిన్ చేశారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఒక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను కూడా, మా ఛానల్ని కూడా, ఝాన్సీ క్రియేషన్స్ కూడా. నేను పాలు అయితే కలిపేసుకున్నా, పాలు తాగేస్తున్నా. రొట్టె ఏమో కాలుతూ ఉంది, చిన్నగా సిమ్లో పెట్టేసాను కాబట్టి ఈలోపు మనం పాలు తాగేసి రావచ్చు. రొట్టె అయితే ఇలా నిదానంగా కాల్చిన తర్వాత అయితే చూడండి ఎలా వస్తుందో. సిమ్లో పెట్టేసి బాగా కాల్చుకున్నాం. రెండో వైపు ఎలా టర్న్ చేసాను. ఇలా ఎర్రగా కాలిన దాకా ఉంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దానిపైనుంచి కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను లైట్గా. ఇంకొంచెం సేపు అది కాల్చితే మళ్ళీ బాగుంటుంది. ఫైనల్గా అయితే మన రొట్టె అయితే కాలు రెడీ అయిపోయిందండి. ఎర్రగా బ్రేక్ఫాస్ట్లో యమీగా ఇరిగిపోతుంది. ఇదిగోండి, దీని కాంబినేషన్గా నేను సొరకాయను టమాటా వేసుకొని పచ్చడి చేసుకున్నానండి. సొరకాయ టమాటా పచ్చడి. ఇదైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇవాళది లేదండి. అలాగే ఇంకోటి కూడా వేసుకుందాం.
అంతే. వాళ్ళు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి దిబ్బరొట్టె అండి. వేడిగా యమ్మీగా కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్. మీకు కనుక నా టిఫిన్ కనుక నచ్చినట్టయితే మా వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.